ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మందకృష్ణ మాదిగ గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. ఏదైతే ప్రతి నియోజకవర్గంలో కూడా స్పందన తెలుసుకున్నారు, సో ఎలాంటి నివేదిక ఇచ్చారు ఇప్పుడు కలెక్టర్ గారు? ఓకే, మేము చెప్పాము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కానీ షెడ్యూల్ కులాల జనాభాలో 70% మాదిగలు ఉన్నారు. మొత్తం 59 కులాలు ఉన్నాయి. 59 కులాల్లో సింగిల్ క్యాస్ట్గా 70% మాదిగలు ఉన్నారు. కాబట్టి సింగిల్ క్యాస్ట్ జనాభా గల మాదిగలు 70% ఉన్నప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేము నష్టపోయినాం. తెలంగాణ రాష్ట్రంలో కూడా మా వాట మాకు దక్కలేదు. కాబట్టి మా జనాభా పెద్దగా ఉన్నది, అవకాశాలు మేము ఎక్కువ కోల్పోయినాం కనుక మా జనాభాకు అనుగుణంగా ఇప్పటికైనా రిజర్వేషన్ వర్గీకరణ జరగాలి. అదే సమయంలో మిగతా కులాల అవకాశాలు మిగతా కులాలకు పోవాలి. మా అవకాశాలు ఎవరు దోచుకున్నా తప్పే, మేము ఎవరి అవకాశాలు దోచుకోవాలని మేము కోరుకోవట్లేదు. ఎవరి కులం ఎంత జనాభా ఉన్నదో వాళ్ళ వాట అంత దక్కే అవకాశం వాళ్ళకు ఉండాలి. వాళ్ళ వాట వాళ్ళు కోరుకునే హక్కు కూడా వాళ్ళకు ఉన్నది. మేము ఇతర కులాల హక్కులను గౌరవిస్తాం. మా అవకాశాలు కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. అంటే దీన్ని కూడా మాలా సామాజిక వర్గం వ్యతిరేకిస్తూ ఉన్నారు. అంటే ఎందుకు కావచ్చు అంటే ఏం చెప్తారు? ఎందుకు కావచ్చు అంటే దోచుకునేటోళ్ళు ఇతర కులాలకు న్యాయం జరగాలని కోరుకోరు కదా. వర్గీకరణ లేకపోవడం వల్ల ఈ 70 సంవత్సరాలకు పైగా ఉమ్మడి రిజర్వేషన్ విధానం వల్ల ఏకపక్షంగా వాళ్ళే ఎస్సీ రిజర్వేషన్లో 70-80% అవకాశాలు వాళ్ళకే అందుబాటులోకి వచ్చినాయి. వాళ్ళే దోచుకున్నారనే విషయం చరిత్ర సాక్ష్యం చెప్పింది కదా. కాబట్టి ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల వాళ్ళకు అందరినీ దోచుకునే అవకాశం వచ్చింది. ఇప్పుడు వర్గీకరణ జరిగితే ఎవరి వాటకు వాళ్ళు పరిమితం కావాల్సి వస్తుంది. ఇక్కడ ఎవరి వాటకు వాళ్ళు పరిమితం కావడం అంటే ఇతర అవకాశాలు దోచుకునే అవకాశం తగ్గిపోయినట్టే కదా. వాళ్ళకు అందే సామాజిక స్పృహ ఉండాలి, వాళ్ళకి బాధ్యత ఉండాలి. మన జనాభా ఎంతో మన వాట అంత అనుభవిద్దామని చెప్పి సామాజిక స్పృహ ఉండాలి. దోచుకునే మనస్తత్వం కావాలి కాబట్టి ఆ సామాజిక స్పృహ లేదు. ఎంత అవకాశం ఉంటే అంత దోచుకోవాలనుకుంటారు. కానీ దోచుకునే లైసెన్స్ రద్దు చేయడమే వర్గీకరణ ప్రక్రియ ముందుకు సాగడం. అంటే ఎన్నో ఏళ్ల నుండిగా పోరాటం చేస్తూ ఉన్నారు సార్ ఎస్సీ వర్గీకరణ జరగాలని. అది కాస్త ఇప్పుడు దగ్గరికి వచ్చేసింది. సో అది కళ నెరవేరుతుంది అనుకుంటున్నారు సార్ ఇప్పుడున్న ప్రభుత్వంలో? తప్పకుండా. ఎందుకంటే ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు, కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వర్గీకరణ ప్రక్రియ ముందుకు సాగుతుందని చెప్తుంది కదా. అదే ఇండియా కూటమిలో భాగస్వామైన ఆ ప్రభుత్వం పంజాబ్లో అమలు చేస్తుంది కదా. ఇండియా కూటమిలో భాగస్వామైన డిఎంకే తమిళనాడులో అమలు చేస్తున్నది కదా. ఒకవైపు బీజేపీ అటువైపు హర్యానాలో అమలు చేస్తున్నది కదా. ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం అనబడుతున్న టీడీపీ ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ అమలు చేయడం కోసం ముందుకు సాగుతున్నది కదా. కాబట్టి వెనక ముందు కావచ్చునేమో కానీ వర్గీకరణ ఆగదు, వర్గీకరణ జరిగి తీరుతుంది. ఈ ఉద్యోగ నియామకాల విషయంలో కూడా ఎట్లా చూస్తారు అసలు ఈ వర్గీకరణ విషయం? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిండు శాసనసభలో ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగానే ఉద్యోగ నియామకాలు చేపడతాం, అంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ అమలు చేస్తామని చెప్పి అసెంబ్లీలో చెప్పాడు. కానీ కొంతమంది మాల స్వార్థపరులు తీసుకొచ్చిన ఒత్తిడికి తలొగ్గి వర్గీకరణ లేకుండానే ఉద్యోగ నియామకాల ప్రక్రియ టీచర్ పోస్టులు 11,000 భర్తీ చేయడం, గ్రూప్ 1 గ్రూప్ 2 భర్తీ చేయడానికి రంగం సిద్ధం చేయడం జరుగుతుంది. ఇది అసెంబ్లీలో ఆయన ఇచ్చిన మాటకు విరుద్ధం. ఇప్పటికే అన్యాయం జరిగిన మాదిగలకు మరింత అన్యాయం చేయడం అవుతుంది. కాబట్టి ఇక ముందైనా అవి స్టాప్ చేసి వర్గీకరణ ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు ఇంకేమన్నా వారం 10 రోజుల్లో రిపోర్ట్ వస్తుంది, లేదా మొదటి వారంలో మీకు అందుతుంది. మీరు 24 గంటల్లో రిపోర్టు మీద అమలు చేయడానికి క్యాబినెట్ తీర్మానం చేయవచ్చు. అంటే టోటల్గా ఓ 10-15 రోజులనే ప్రక్రియ అయిపోతున్న సమయంలో ఈ 10-15 రోజుల్లో వర్గీకరణలో కూడా ఉద్యోగాలు భర్తీ చేయడం అనేది మాదిగలకు నష్టం జరుగుతుంది కనుక, మాదిగలతో పాటు ఇంకా ఇతర కులాలకు నష్టం జరుగుతుంది కనుక అందరికి న్యాయం జరిగే విధంగా ఉద్యోగ నియామకాలు ఆపండి, వర్గీకరణ చేయాలని కోరుతున్నా. అంటే వర్గీకరణ చేస్తే మాలా సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి కూడా పదే చెప్తా ఉన్నారు. వాళ్ళు ఎంతవరకు వాస్తవం? 59 కులాల్లో కులాల జనాభా 15%. 59 కులాల జనాభా 15% అయినప్పుడు ఆ 59 కులాల్లో మాలల జనాభా కూడా ఉంటుంది కదా. ఇప్పుడు మాదిగల జనాభా 70% అని లెక్కలు తేలుతున్నాయి. ఓకే, మాలల జనాభా ఎంతో 15%, 20% అందులో ఉన్నదనుకో, 15%, 20% అనుకో, వాళ్ళ వాట 20% వస్తుంది. కాకపోతే వాళ్ళు 20%కే పరిమితం కాదాల్చుకోలేదు, మొత్తం 100% మేమే దోచుకుందామని వాళ్ళు అనుకుంటారు. కాబట్టి 100% వాళ్ళు దోచుకునే అవకాశం లేకుండా పోతుంది వర్గీకరణ ద్వారానే. వాళ్ళ కడుపు మంటతోటి మాట్లాడుతున్నారు, కడుపు మంటలతోటి ఆరోపణలు చేస్తున్నారు, అడ్డుకొని వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్.